చందమామ కథ. దయగల దయ్యాలు. పని వండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరికి బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉంది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఓర్లలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిదని తోచింది సౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సౌరి కంటపడింది. ఆ చెట్టు బోదెలో మనిషి పట్టగలగంత పెద్ద తొర్ర ఉంది. అందులో వెచ్చగా ఉండటంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. నెత్తి మీద ఏవో గలగలామంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సౌరి. 3 దెయ్యాలు దోశలతో డబ్బు తొర్రలో గుమ్మరిస్తున్నాయి. తొర్రలో నుంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన సౌరి కెవ్వుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకు పిచ్చి కేకలు అన్నవి దెయ్యాలు. సౌరి ఎలాగో గొంతు పెగిల్చుకొని దెయ్యాలు కనుక అన్నాడు. దెయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నదొక దెయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుష్యులు దెయ్యాలకు ఎందున తీసిపోరు. అయినా వాళ్ళకు దెయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడింది. దాన్ని పోగొట్టుకునేందుకే మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది రెండో దెయ్యం. అందుకే ఈ త్వరలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బు అంటే మహా ఆశ కదా. నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వారందరికీ పంచి వాళ్ళతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది మూడో దెయ్యం. మూగిలా ఉండి అంతా వింటూ తలాడిస్తున్నాడు సౌరి. అప్పుడు బాబాబు, ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ 3 దెయ్యాలు బ్రతిమలాడడం ప్రారంభించాయి. అవును, దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దెయ్యాలంటే వాళ్ళకున్న భయం పోగొడతానులే అంటూ సౌరి డబ్బంతా మూటగట్టుకున్నాడు. బాబు, ఆ పని చేస్తేవా మేము బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దెయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆ సరికి తెల్లవారు వస్తున్నది. సౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకొని ఇల్లు చేరాడు. పట్నంలో పని అయిందా? మళ్ళీ వెళ్ళాలా? ఇదేమిటి భుజాన అంత బరువు మోస్తున్నావు అన్నది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెరిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద కుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు సౌరి. మీ తెలివి తెల్లారినట్టుంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టగలమా? ఎలాగూ దెయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దెయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తున్నాయి. అవి సౌరి తమను సమీపిస్తుండగానే, వచ్చావా? మేమిచ్చిన డబ్బు తీసుకొని పిల్లలు ఏమన్నారు అని ఆత్రంగా అడిగాయి. తెగ మురిసిపోయారు. దెయ్యం బాబాయిలను చూపించమని ఒక్కటే పోరు అన్నాడు సౌరి. ఇకనేం పద వెళ్దాం అంటూ పొంగిపోయాయి దెయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా, వాళ్ళకు దెయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది. కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సౌరి. దెయ్యాలు పెద్దవాళ్ళ కోసమని సౌరికి మరికొంత డబ్బు ఇచ్చినాయి. సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి, ఇవేవో వెర్రి దెయ్యాల్లా ఉన్నాయి, అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరు జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దెయ్యాలను వాళ్ళతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి
అని ఏం చేయాలో భర్తతో చెప్పింది. సౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకొని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్ళల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడలేదు. వాళ్ళను తృప్తిపరచాలి అంటూ దెయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మరునాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరికి వచ్చేయమన్నాడు. ఆ పగలు సౌరి ఊరి వాళ్ళతో, ఈ రాత్రి మొదటి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరికి వస్తాయి, కల్లారా వాటిని చూడాలి అన్న కోరిక ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందలాడే భోజనాలు చేసేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు. సౌరి వాళ్ళతో, అంతా ఒకే ఊరి వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి వచ్చింది. అది చాలా పెద్ద మొత్తం. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దాము అనుకుంటున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దెయ్యాలు నన్ను తట్టిలేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దెయ్యాలకు తగిన శాస్తి చెయ్యాలి అని చెప్పాడు. ఒక పావుగంట గడిచే లోపల 3 దెయ్యాలు ఆనందంగా నవ్వు మొహంతో జనం దగ్గరికి వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దెయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా తొందరపడకండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోరి అని అన్నాయి. అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు. దెయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. సౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని, చూసారా మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దెయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు, ఇది మాకు జన్మ జన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పేడ విరగడైంది అని పైకే అనేసి మహదానందంగా సౌరి ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసి వచ్చిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట జ్వరబడ్డారు. వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దెయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టింది కూడా దోచుకున్నారు. సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాప పడుతున్నవాడిలాగా, మనుషుల్ని మోసం చేసినా దెయ్యాల్ని మోసం చేసినా మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.